నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్లని ట్రాఫిక్ పోలీసుల్లోకి విధుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. దానికి సంబంధించి దాదాపు హైదరాబాద్ నగరంలో 3000 మందిని ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిలో నుంచి 800 మీటర్స్ కానీ 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్, షార్ట్ పుట్ లాంటి అన్ని టెస్టులు చేసి దాదాపు 44 మందిని ఫైనల్ చేశారు. వారిలో 39 మందికి డ్యూటీలు ఇచ్చారు. ఒక 2-3 రోజుల నుంచి కూడా ఈ ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల్లో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల డ్యూటీ నిర్వహిస్తున్నారు. వారిలో మనతో పాటు ఒక ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ అసిస్టెంట్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే బాగానే ఉంది. యాక్చువల్ జాయిన్ అయ్యి 3 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి 3 పాయింట్స్ ఇచ్చారు. అంటే డైలీ ఒకటే కాకుండా మాకు అలవాటు అవ్వాలని చెప్పి, అవగాహన రావాలని, అందరితో పరిచయాలు ఇంకా అలా. సో ఇది 3rd డే, బాగుంది, బెటర్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకున్నది. ట్రాన్స్జెండర్లకి ఏదో ఒక రకమైన ఉపాధి కలిగించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ మీకు ఇలాంటి అవకాశాలు ఇచ్చింది. మీరు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వేరే రంగాల్లోకి వెళ్ళడానికి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పుడు ట్రాన్స్ వాళ్ళలో అనుకుంటారు, సమాజానికి ఎక్కువ తెలీదు యాక్చువల్లీ ట్రాన్స్ అంటే ఏదేదో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ వాళ్ళలో కూడా చాలా డీసెంట్గా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ట్రైనింగ్లో కూడా సార్ వాళ్ళకు చెప్పారనమాట, మేము ఇంత చదవం అంత చదవమని. ఓకే, దీని త్రూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. చదువు ఎక్కడ పోదు. సో హ్యూమానిటీ అంటే మామూలుగా జనాలందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పారన్నమాట. ఈ గవర్నమెంట్ నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుంది? ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయండి. దీని గురించి ఇంకా మాటలో ఏం చెప్పలేం, కానీ అందరూ హ్యాపీ, చాలా హ్యాపీ. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్కరిది, ఇంకా వాళ్ళు మాటలో చెప్పలేరు. నా వరకైతే నేను హ్యాపీ. ఫ్యామిలీకి చెప్తామో చెప్పమో ఏమో ముందు ఇంకా, లేదంటే చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటి వరకు అయితే నేను హ్యాపీ. ఇప్పుడు మీ 39 మంది ఈ ట్రాఫిక్ అసిస్టెంట్లకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ఏం వర్క్ చేశారో, ఎలా పోరాడారో తెలీదు, ఎవరికి చెప్పుకోలేరు. అట్లీస్ట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం వల్ల నేను ఇందులో వర్క్ చేస్తున్నాను, నేనంటే ఇది అని చెప్పుకోవడానికైనా అట్లీస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. దానికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. నమస్తే అండి, ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, రేవంత్ రెడ్డి సార్, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు తీసుకున్న నిర్ణయం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మేము ఓపెనింగ్స్ దగ్గర అడుక్కోవడం కానీ, సిగ్నల్స్ దగ్గర అడగడం కానీ, ఇలా పలు విధాలుగా అడుక్కుంటూ జీవనం సాగించే వాళ్ళం. మా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మేము అనుకునే వాళ్ళం, మేము చదువుకొని కూడా మా చదువు వేస్టా అని చెప్పేసి అని అనుకునే వాళ్ళము. కానీ సీఎం సార్ తీసుకున్న నిర్ణయం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మాకు ఈ తెలంగాణలో ఇంతమందికి పలు జిల్లాల నుంచి మమ్మల్ని 44 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత ఒక 39 మెంబర్స్ ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. ఒక 3 డేస్ నుంచి మేము విధుల్లో కొనసాగుతున్నాము. ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు, హ్యాపీగా ఉంది మాకు కూడా. ఇలాగే మా కమ్యూనిటీ వాళ్ళకి ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోనే కాకుండా ఇంకా పలు డిపార్ట్మెంట్లలో, వేరే సంస్థలలో కూడా మాకు ఉపాధులు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే మాకు ఇట్లా డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. సీఎం సార్కి మా కమ్యూనిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్. మీరు ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోకి వచ్చాక మీ కుటుంబంలో కావచ్చు, మీ బంధువులో కావచ్చు, అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, మా ఫ్యామిలీకి నేను ఇట్లా జాబ్లో సెలెక్ట్ అవ్వగానే ఫస్ట్ ఈవెంట్స్ అయినాక సెలెక్ట్ అవ్వగానే మా పేరెంట్స్కి చెప్పాను. మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ నేను ఇప్పటి నుంచి మా ఇంటికి వెళ్ళలేదు. మా కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారేమో అని నేను ఫీల్ అవుతున్నాను. కానీ చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. హైదరాబాద్ సిపి మన సివి ఆనంద్ గారు మీకు ఇచ్చిన అవకాశం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేమైతే చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఇదే సిగ్నల్ దగ్గర మేము అడుకొని బతికే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇదే సిగ్నల్ దగ్గర సిగ్నల్కి మెయింటెనెన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఇంకా ఇదే జాబ్ కాకుండా ఇంకా అన్నిట్లలో మాకు అవకాశాలు ఇవ్వాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా బాగుంది.
మీరేం చదువుకున్నారు? నేను 10th చదువుకున్నాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాను, సెకండ్ ఇయర్ చేయలేదు. మీ వాళ్ళలో ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మంచి మంచి పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఎలాంటి చదువులు చదివారు? బీటెక్, డిగ్రీలు అట్లా? డిగ్రీ, బీటెక్ ఫైనల్ ఇయర్ గట్లని చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాది ప్రాపర్ మెదక్ జిల్లా, పాపన్పేట మండలం, నరసింహరావుపల్లి తండా. ఇంకా వేరే చోట్ల కూడా ఏమైనా ఆశిస్తున్నారా? వేరే కమిషనరేట్లో? ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఇదే కదా, మా 3 డేస్ అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి, 3 డేస్ నుంచి వస్తున్నాము. బాగుంది, ట్రాఫిక్ ఆపడం చాలా బాగుంది. ఈ 3 డేస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే కష్టంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, లేదంటే సంతోషంగా, గర్వంగా ఉందా, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా 3 డేస్ నుంచి వస్తున్నాం, చాలా గౌరవం ఉంది, చాలా బాగుంది, మంచిగా హ్యాపీగా చేసుకుంటున్నాం డ్యూటీ, మాకు ఏ ఇబ్బంది లేదు. మీ డ్యూటీ టైమింగ్స్ ఏంటి ప్రస్తుతం? మార్నింగ్ 7:40కి రోల్ కంట్రోలింగ్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో, ఎస్ఆర్ నగర్లో రోల్ కాల్ ఉంటుంది. 7:40కి రోల్ కాల్ ఉంటుంది. దాని తర్వాత ఇడికి వచ్చేలోపు 8 అయిపోతుంది, 2 గంటలకి. నెక్స్ట్ షిఫ్ట్లో ఎప్పుడు వేస్తారట ఏమని చెప్పారా? ఇంకా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఈ 6 నెలలు మాకెందుకంటే ఈవినింగ్ ఈవినింగ్ ఈవెంట్ మేము చేయలేము, ఇబ్బందిగా ఉంటుంది ఇంటికి వెళ్ళడానికి, కాబట్టి మార్నింగ్ షిఫ్టే మాకు. ఉండడానికి ఏం ప్లేస్లు ఏమి ఇవ్వలేదు. ఇక మేము ప్రస్తుతం అయితే నేను సూరారంలో ఉంటా, సూరారం నుంచి వస్తున్నాను. ఇక మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు? గోషామాల్ స్టేడియం. అంటే పోలీస్ క్వార్టర్స్ మీకేం అలాట్ చేయలేదా? ఇంకే క్వార్టర్స్ ఏం అలాట్ చేయలేదు. మీ ఫ్యామిలీకి తెలుసా? మీ ఫ్యామిలీ ఎట్లా ఫీల్ అవుతున్నారు, బంధువులంతా? నా ఫ్యామిలీ, నా బంధువులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాగుంది. బంధువులు, నాకు స్టడీ చెప్పిన మా సార్ వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతున్నారు. నేను ఫోన్ చేశాను, సార్ ఇట్లా నాకు జాబ్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు స్టడీ చెప్పిన సార్ వాళ్ళు కూడా పాపన్పేట మండలంలో. ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల అవకాశం కల్పించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ విధిలో చేరినటువంటి ట్రాన్స్జెండర్లు థ్యాంక్స్ చెప్తున్నారు. దాంతోపాటు వారి ఉద్యోగాల్లో చేరిన తర్వాత వారి కుటుంబాల్లో కావచ్చు, వారి బంధువుల్లో కావచ్చు ఎంతో గౌరవం దొరుకుతుంది. ఇంత గౌరవమైన స్థానం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతోపాటు ఒక్క ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోనే కాకుండా రాష్ట్రంలో ఉండే ఇతర డిపార్ట్మెంట్లలో కూడా భవిష్యత్తులో మాకు అవకాశం కల్పించమని అంటున్నారు. ఇతర రంగాలైనటువంటి ఐటీ రంగం కావచ్చు, ఇతర రంగాలు కావచ్చు, ఫార్మా రంగం కావచ్చు, రకరకాల రంగాల్లో కూడా మాకు అవకాశం కల్పిస్తే మేము సమాజంలో ఇంకా గౌరవంగా బతకడానికి అవకాశం ఉంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూర్వ లోకల్. కెమెరామెన్ నరేష్తో యోగి.